ఎక్కడి నుంచి మొదలెట్టాలి? కమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్ కపుల్ ఫ్రెండ్లీ. అయ్యా అసలు నేను ఎక్కడి నుంచి మొదలెట్టారు కూడా దగ్గర చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది గోకుల్కి రావడం. ఎన్ని సినిమాలు చూసారు నాకు కూడా తెలియదు. సో నా సినిమా నేను ఇక్కడ చూసుకుని చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఎస్, వెరీ 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 హ్యాపీ. అండ్ ఇంకా ఎక్కడ నాకు ఏం మాటలు కూడా అర్థం కాదు, చాలా ఫీల్స్ గ్రేట్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలా మాట్లాడాను ప్రమోషన్ టూర్లో, బట్ నాకు నా టీం మాట్లాడి ఫస్ట్ మా డైరెక్టర్ని పరిచయం చేయాలి. ఇతనే అశ్విన్ చంద్రశేఖర్. ఇతనికి అస్సలు మాట్లాడడం రాదు, అరిచి దెబ్బండి ఇబ్బంది పడిపోవాలి, మాట భయపడిపోవాలి దెబ్బ. కమాన్. హాయ్ థ్యాంక్స్ అండి, చాలా సూపర్గా ఉండింది రిసెప్షన్. వెరీ మచ్ థ్యాంక్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నార్మల్గా నాకేమన్నా చాలా బాగా పర్సనల్ విషయాలు, హ్యాపీ విషయాలు బయటికి షేర్ చేసుకోవడం నేను చాలా ఇబ్బంది పడతాను, చాలా ఆలోచిస్తాను. కానీ నాకు చాలా పెద్ద హై మూమెంట్ ఏంటంటే ప్రభాస్ అని సినిమా చూశారు, ఆయనకి సినిమా బాగా నచ్చింది. అండ్ నేనే రోజు అనుకోలే, ఆయన దగ్గర నుంచి కంగ్రాచులేషన్స్ అనేది చాలా 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 పెద్ద విషయం నాకు. ఏమో గెలిచేశారన్న ఫీలింగ్ వస్తుంది డార్లింగ్. అండ్ థ్యాంక్ యూ ఆల్. అంటే ఇంకా నాకు ఎమోషనల్ అయిపోతున్నాను. అండ్ అసలు థ్యాంక్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడాలి మీరందరూ మళ్ళీ ఇదే థియేటర్లో ఎన్నో సినిమాలతో కలుసుకోవాలి. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ఒక కంప్లీట్ ప్రాపర్ లవ్ స్టోరీ, వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ సినిమా అని మేము చెప్తూనే వచ్చాం. అండ్ దాన్ని మీరు ప్రూవ్ చేసి చూపించారు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. హాయ్ హలో అందరికి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ కపుల్ ఫ్రెండ్లీ చూసినందుకు. ప్రేమికుల రోజు మీ అందరితో ఇంత ప్రేమతో సెలబ్రేట్ చేయడం చాలా చాలా సంతోషం. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. లాట్స్ ఆఫ్ లవ్, వీ లవ్ యూ. అండ్ మీ ఎనర్జీ చూసి నాలో ఉన్న ఎనర్జీ ఇట్స్ జస్ట్ ఓవర్ఫ్లోయింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కపుల్ ఫ్రెండ్లీ Feb 14th మీ ఫ్రెండ్స్ అందరికీ ఇలాగే షేర్ చేస్తూ ఇంకా థియేటర్స్కి వచ్చి కపుల్ ఫ్రెండ్లీని సెలబ్రేట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీ ఫ్యాన్స్ చాలా వైల్డ్గా ఉన్నారు. ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ గారికి, మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారికి స్పెషల్ థ్యాంక్స్. నిన్న నైట్ ఆయన సినిమా చూసి, సినిమా చాలా బాగుంది, ఆయన చాలా ఎంజాయ్ చేశారు, శోభన్ గారిని బాగా అప్రిషియేట్ చేశారు. నాకు అన్నిటికన్నా చాలా హై మూమెంట్ ఏంటంటే, ప్రభాస్ గారికి వర్షం ఎలానో శోభన్ గారికి కపుల్ ఫ్రెండ్లీ అలా అని ఆయన చేతుల నుంచే ట్వీట్ వచ్చింది. నిజంగా అసలు ఇది ఒక 10 సినిమాలో బ్లాక్ బస్టర్ కొడితే వచ్చే కిక్ అది బ్రో. అసలు నేను మొన్న చెప్పినట్టు 2026 ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక నుంచి మీ సినిమాలు, మీ సక్సెస్లే మాట్లాడతాయి. మీ స్టార్డమ్, మీరు చాలా పెద్ద హీరో అవుతున్నారు దీని సినిమాతో. ఇది ఫస్ట్ స్టెప్. సంతోష్ శోభన్ 2.0. అలాగే మన తెలుగు అమ్మాయి మానస వారణాసి, ఆవిడ పేరు పలకాలంటే ప్రతిసారి భయం వేస్తుంటుంది. పక్కన ఆ వారణాసి పేరుతో మళ్ళీ వారణాసి అని అన్నప్పుడు మనకు ఆబ్వియస్లీ గూస్ బంప్స్ వస్తుంటాయి. ఈ సినిమాతో తెలుగు అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ నాకు స్పెషల్గా మన
గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు కూడా మార్నింగ్ కాల్ మాట్లాడుతున్నప్పుడు మీ గురించే చెప్తున్నారు. అసలు అమ్మాయి చించేసింది, అమ్మాయి పర్ఫార్మెన్స్, అమ్మాయి స్టో స్టీలర్ అని చాలా బాగా చెప్పారు. సో మీరు కూడా ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టి మీ క్యాలెండర్ మొత్తం ఫుల్ అయిపోవాలి, బ్యాక్ టు బ్యాక్, అసలు డేట్లు దొరకద్దు మాకు కూడా. మీ ఫ్యాన్స్ ఆల్రెడీ రెడీ అయిపోతున్నారు. ఇంత మంచి సినిమా మాకు అందించిన డైరెక్టర్కి చాలా స్పెషల్ థ్యాంక్స్. తను డే అండ్ నైట్ కష్టపడి లాస్ట్ 1 వీక్ 10 డేస్గా కూడా చెప్పి రెడీ చేయడం కోసం చెన్నైలో ఉండి కంటిన్యూస్గా నిద్ర లేకుండా వర్క్ చేసి ఆర్ఆర్ కానీ డిఏ కానీ కాపీ ఇచ్చారు. సో నిజంగా ఇంత పెద్ద హిట్ ఆఖరికి మా హీరోని కెమెరామెన్ చేస్తారు మీరు. బ్రదర్ ఫొటోస్ కొద్దిసేపు అయ్యాక ఒక 2 minutes. సో ఇంత మంచి సినిమా మాకు ఇచ్చిన డైరెక్టర్కి స్పెషల్ థ్యాంక్స్. తెలుగు యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు సినిమాలు మళ్ళీ ఇంకెక్కువ చేయాలని కోరుకుంటున్నాను. పొద్దున్న నుంచి నేను ఒక జెన్యున్గా ఒక 2 హీరోలతో మాట్లాడినప్పుడు డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడే ఉండాలి, యూ హ్యావ్ టు షిఫ్ట్ టు హైదరాబాద్, స్టే హియర్ అండ్ మేక్ మోర్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్. మొన్న ట్రైలర్ లాంచ్ అప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది, అప్పటికి నేను ఒక్కడనే చూశాను, ఖచ్చితంగా బాగుంటుంది, మీకు ఎవరికైనా సినిమా నచ్చకపోతే నేను ఇంకోసారి మైక్ పట్టుకొని సినిమాల గురించి మాట్లాడనని చెప్పాను. ముందు తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. మళ్ళీ మైక్ నన్ను పట్టుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇక పైన కూడా మంచి సినిమాలు పట్టుకొని మీ దగ్గరికి తీసుకొస్తాము. ఈ సినిమా నిజంగా నాకు కూడా 2026 చాలా మంచి స్టార్ట్. నెక్స్ట్ వచ్చే సినిమాలకి ఒక ఎనర్జీ బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా మా అందరికీ చాలా ఇంపార్టెంట్. ఈ ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డేకి ఈ సినిమాని చూసి ఆదరించి ఇంకా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాం. నెక్స్ట్ 1 వీక్ కంప్లీట్గా ఆడియన్స్కి దగ్గరికి రీచ్ అయ్యి థియేటర్ విజిట్స్ అన్నీ ప్లాన్ చేస్తున్నాం. సో మీరందరూ మాకు డబల్ ఎనర్జీ బూస్ట్ ఇచ్చి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. మానస ఫ్యాన్స్ కొంచెం వైలెంట్గా ఉన్నారనిపిస్తుంది కదా 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 మీ రియాక్షన్ ఒకసారి పంచుకుంటే మన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మళ్ళీ అరవాలా? లవ్ యూ ఆల్. రాట్లే. You so much. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks. This and that, spitting slow, spitting fast. I go roast, I can gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious because you hide behind
barrier. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honesty. Some I never said it, that's for you to take a look. I could play a million mind games, but it's just say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off, you know when I gotta make it. I'm saving every day to taste it, I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages of making. I'm a kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit.